హలో ఫ్రెండ్స్, కానీ విని ఎరగని రీతిలో మల్లన్న స్వామికి 1,00,000 బోనాల జాతర మరెక్కడో లేదు. జైత్యాల డిస్టిక్ మెట్పల్లి మండల్ పెదపూరి గ్రామంలో వెలిసిన శ్రీ పెదపూర్ మల్లన్న స్వామి. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మల్లన్న స్వామి బోనాల జాతర పెదపూర్ మల్లన్న స్వామి బోనాల జాతర. ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ తర్వాత వచ్చే ఆదివారం నాడు జరిగే మల్లన్న జాతరలో 1,00,000 బోనాలకు పైగా సమర్పిస్తారు. ఈ జాతర చూడడానికి వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ స్థల విశిష్టత తెలుసుకున్నట్టయితే దాదాపు 100 ఏళ్ల క్రితం రాయి రూపంలో మల్లన్న స్వామి వెలిశాడు. చూస్తే మనకు లైవ్ లో కనబడుతున్నారు మల్లన్న స్వామి. స్వామికి ఇచ్చిన మాట కోసం గ్రామస్తులు ఆదివారం రోజున మాంసం, మద్యం ముట్టుకోరు. చాలా గ్రేట్. తొలి రోజుల్లో యాదవులు మాత్రమే స్వామివారిని పూజ చేసేవారు. ఆ తర్వాత ఊరి వాళ్ళంతా పూజించడం ప్రారంభించారు. ప్రారంభంలో చిన్న గుడిసెతో ఉన్న ఈ దేవాలయం ఆ తర్వాత ఇక్కడికి వచ్చే భక్తుల సహకారంతో ఇక్కడ గర్భగుడి నిర్మించడం జరిగింది. ఒగ్గు జగ్గుల దప్పులతో, శివసత్తుల సిగం సింధులతో స్వామి జాతర వైభవంగా జరుగుతుంది. చూడండి. ఇక్కడ పట్నాలు వేసే ప్లేస్ అండి. ఇక్కడ పట్నాలు వేస్తున్నారు. చూడండి లైవ్ లో. జాతరలో ముఖ్య ఘటమైనటువంటి ఎప్పుడు అని ఎదురు చూస్తున్న బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి. ఊరి గ్రామ కమిటీలో సభ్యుడు అని మా మిత్రుడు గోపి చూడండి భక్తులందరినీ బోనాలని ఒక దగ్గరికి చేర్చడానికి గ్రామ కమిటీ సభ్యులు వరుసలో ఏ విధంగా ఉన్నారు చూస్తే మనకు లైవ్ లో కనబడుతున్నారు. అంతేకాకుండా గుడిలో నుంచి పూనకం వచ్చిన భక్తుల్ని తీసుకురావడం జరుగుతుంది. మీరు లైవ్లో చూస్తే కనబడుతుంది. చూడండి. భక్తుడు సిగంతో ఏ విధంగా చిందులు వేస్తున్న ఊగిపోతుండో మనకి చూస్తే లైవ్లో కనబడుతున్నారు. చూస్తే చూడండి ఎలా పరుగులు తీస్తున్నారో, అంత ఎత్తు పైకి సిగంతో ఎలా ఊగిపోతున్నారు చూస్తే మనకు చాలా భయంకరంగా ఉందండి.
ఈ ఘటంతో మల్లన్న స్వామికి 1,00,000 బోనాలు సమర్పించడానికి భక్తులు బోనాలతో బయలుదేరండి చూస్తే మనకు కనబడుతున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం దేవాలయంలో ఒకటే ధర్మశాల ఉంది. దాంతో జాతర పూర్తయ్యే వరకు అధికంగా ఉన్న ఇండ్లలో వసతి కల్పిస్తారు. చూడండి బోనాలు ఏ విధంగా కనబడుతున్నాయో, చిన్న చీమల్లాగా ఇసుక పోతే రాలేదంటారు చూడండి, ఆ విధంగా ఉన్నాయండి బోనాలు అనేది. చుట్టూ చూడండి గుడి చుట్టూరా 1,00,000 బోనాలకు పైగానే ఉంటాయి కానీ తక్కువ మాత్రం ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా మల్లన్న స్వామికి ఒకేసారి ఇన్ని బోనాలు సమర్పించడం ఇక్కడ పెద్దపూర్ గ్రామంలో మాత్రమే జరుగుతుంది. పెద్దపూర్ మల్లన్న స్వామికి ఈ ఉత్సవాలు అనేవి ఏ విధంగా జరుగుతాయి అంటే, జాతరకు ఒక రోజు ముందు అంటే శనివారం ఉదయం దేవాలయంలో మల్లన్న స్వామి విగ్రహాన్ని గోదావరి నదికి తీసుకెళ్ళి తర్వాత గ్రామ సింహద్వారం అంటే ఎంట్రన్స్లో మనకి నంది విగ్రహం ఉంటుంది అండి, అక్కడ నుండి డప్పు చప్పులతో తీసుకొస్తారు గుడి వారికి. అదే రోజు రాత్రి స్వామివారి కళ్యాణం జరిపించి ఆదివారం రోజు బోనాలని సమర్పిస్తారు. ఇక్కడ పసుపు, బెల్లం, గొర్రె పిల్లలని ఇక్కడ కానుకలు ఇస్తారండి. ఇక్కడ ఎందుకంటే గొర్రె పిల్లలని ఇక్కడ మనకి పోషమ్మ అమ్మవారు అనేది ఉంటుంది. ఆ విధంగా ఉపవాస దీక్షలతో భక్తులు ఏ విధంగా ఉన్నారో చూడండి. బోనాలతో చూస్తే మనకి 2 కళ్ళు సరిపోనట్టు కనబడుతున్నది. ఎక్కడ చూసినా బోనాలే. ఈ బోనాల జాతర అనేది చాలా వైభవంగా జరుగుతుంది. చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. అంతేకాకుండా ఈ బోనాల సమర్పణ తర్వాత స్వామివారిని రథం పైన ఊరేగిస్తారండి. చూస్తే మనకి కనబడుతుంది రథం. ఈ రథం స్టార్ట్ కావడానికంటే ముందు గొర్రె పిల్లలను గౌ పట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూస్తే ఈ మల్లన్న స్వామిని రథం పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి లైవ్లో స్వామివారిని రథం పైకి తీసుకెళ్తున్నారు. చూస్తే మనకు కనబడుతుంది. భక్తజన సమూహంలో స్వామివారిని రథంపై ఊరేగిస్తారండి. చూడండి ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున మల్లన్న స్వామికి బోనాల సమర్పణ తర్వాత రథంపై స్వామివారిని ఊరేగింపడం, అంతేకాకుండా గౌ పట్టడం. ఈ జాతరలో భక్తులు ఇంతమంది ఉండడం ఈ పెద్దపూర్ మల్లన్న స్వామి జాతరలో మాత్రమే ఉంటుందండి. చూస్తే మనకి కనబడుతుంది. చూడండి స్వామివారిని రథం పైకి తీసుకెళ్లారు. చూస్తే మనకు కనబడుతున్నారు మల్లన్న స్వామి. ఓం నమో శివాయ. చూడండి మల్లన్న స్వామి ఏ విధంగా ఉన్నారో. భక్తులకి దర్శనార్థం రథం పైన ఊరేగించడం జరుగుతుంది. చూస్తే మనకి లైవ్లో కనబడుతున్నారు మల్లన్న స్వామి. గౌ పెట్టడం అనేది స్టార్ట్ అయింది. చూడండి మనకి ఈ గౌ పట్టడం తర్వాత మనకి రథం అనేది స్టార్ట్ అవుతున్నది. పోతురాజులు గౌ పట్టడం జరుగుతుంది ఈ జాతరలో. చూస్తే మనకి కనబడుతున్నారు ఈ జాతరలో పోతురాజులు. చూడండి జనం ఏ విధంగా ఉన్నారో. ఈ భక్తుల జన సందోహంలో పోతురాజులు గౌ పెట్టడం జరుగుతుంది. ఈ గౌ పట్టడం కార్యక్రమంతో రథం అనేది స్టార్ట్ అవుతుంది. చూస్తే మనకి కనబడుతున్నారు. బండారు అనేది ఏ విధంగా జరుగుతున్నారో చూడండి. పోతురాజులు చూడండి ఏ విధంగా నాట్యం చేస్తున్నారో ఆ కొరడాలతో. చూస్తే మనకు కనబడుతుంది. దాంతో భక్తులు అనేది సైడ్కి వెళ్తే దాన్ని తాగుతూ మాత్రం ఆ వీరంగోల చాలా భయంకరంగా ఉంటుంది. చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది ఏ విధంగా ఉన్నారో పోతురాజులు. శివసత్తులు బోనం ఎత్తుకొని ఏ విధంగా దప్పులకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తే మనకి లైవ్లో కనబడుతున్నారు. చాలా గ్రేట్ అండి వీళ్ళు. దీపాల కాంతుల్లో మల్లన్న స్వామి దివ్యక్షేత్రం వైభవంగా వెలిగిపోతున్నది. చూస్తే మనకి కనబడుతున్నది ఏ విధంగా ఉన్నదో. చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలా అన్నట్టుగా ఈ క్షేత్రం అనేది ఉన్నది. ఇది ఊరు ఎంట్రన్స్లో ముఖద్వారం అండి. ఇక్కడ నుంచి స్వామివారిని జాతరకు ఒక రోజు ముందు శనివారం రోజు డప్పు సప్పులతో ఇక్కడ నుంచి తీసుకొస్తారండి.
ఈ కమానికి ముందు ఎంట్రన్స్లో పెద్ద రాతి నంది విగ్రహం అనేది కూడా మనకు దర్శనమిస్తుందండి. చూస్తే మనకి నంది విగ్రహం కనబడుతుంది ఎంట్రన్స్లో. ఊరికి ఎంట్రన్స్లో నంది విగ్రహం అనేది ఇది. ఈ జాతర ఎగ్జిబిషన్లో ట్రైన్ అనేది చూస్తే మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.